కర్మయోగి సాధువు కథ. ఒకప్పుడు కురుక్షేత్రం సమీపంలోని అడవిలో ధర్మదాసుడు అనే సాధువు నివసించేవాడు. అతడు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతను లోతుగా అధ్యయనం చేసినవాడు. కాని అతని జీవితం గొప్ప ఉపన్యాసాలతో కాదు, ఆచరణతో వెలిగింది. ప్రతిరోజు గ్రామానికి వెళ్లి రోగులకు ఔషధ మొక్కలు తెచ్చేవాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పంచేవాడు. బాధలో ఉన్నవారిని ఓదార్చేవాడు. గ్రామస్థులు అడిగారు, స్వామీ, మీరు ఇంత సేవ చేస్తూ కూడా ఫలితాల గురించి ఆలోచించరా? సాధువు చిరునవ్వుతో భగవద్గీత మాట చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు హక్కు కర్మ చేయడానికే, ఫలంపై కాదు. అతను ఇంకా చెప్పాడు, నేను చేసే సేవ భగవంతునికి అర్పణ. ఫలితం వస్తే సంతోషం, రాకపోతే కూడా శాంతి. ఎందుకంటే కర్త నేను కాదు, సాక్షి మాత్రమే. ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. చాలామంది గ్రామాన్ని వదిలి వెళ్లారు. కాని సాధువు అక్కడే ఉండి సేవ కొనసాగించాడు. అతని నిస్వార్థ కర్మను చూసి గ్రామస్థులలో ధైర్యం పెరిగింది. క్రమంగా వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. అప్పుడు ప్రజలు గ్రహించారు, సాధువు చేసినది అద్భుతం కాదు, గీతా మార్గం. కథ సారాంశం: భగవద్గీత బోధ. కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ప్రతి పని భగవంతునికి అర్పణగా చేయాలి. నిస్వార్థ కర్మే నిజమైన యోగం, కర్మయోగం.